గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అన్నారు పెద్దలు. తల్లిదండ్రుల తర్వాత గురువులదే విలువైన స్థానం. విద్యాబుద్ధులు నేర్పించి వారిని ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాల్సిన ఉపాధ్యాయులు ఇప్పుడు వక్ర మార్గంలో నడుస్తున్నారు. పిల్లల్ని మంచి మార్గంలో నడిపించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు ఓ ఉపాధ్యాయురాలి విషయంలో రోడ్డుకెక్కారు. ఇలాంటి పంతులమ్మ మాకొద్దు అంటూ ఆందోళన చేస్తున్నారు. ఇంతకు ఆమె చేసిన తప్పేంటి? పిల్లలకు క్రమశిక్షణ అర్థమయ్యేలా పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయురాలు పడకటింటి పాఠాలు నేర్పుతోంది. ఈ విషయం తల్లిదండ్రుల వద్దకు వెళ్లడంతో 2 ఏళ్ల క్రితం ఆమెను తొలగించారు. ఇప్పుడు ఆమె తిరిగి మళ్ళీ విధుల్లోకి చేరుతుందని తెలియడంతో తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. ఆమె తిరిగి పాఠశాలకు వస్తే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటామంటూ నిరసనకు దిగారు. తల్లిదండ్రులే కాదు, విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా ఆమె రావడాన్ని స్వాగతించట్లేదు. తల్లిదండ్రులు చెబుతున్న వివరాలు ఇలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలోని బాలాజీ ఉర్దూ పాఠశాలలో ముజాఫర్ నసీఫా అనేటువంటి ఉపాధ్యాయురాలు 2 ఏళ్ల క్రితం ఆ పాఠశాలలో చేరింది. విద్యార్థులకు గణితం బోధించేది. కానీ ఆమె ఒక కామ పిశాచి. పాఠాలు మాటున శృంగార పాఠాలు నేర్పించేది. తల్లిదండ్రులు బెడ్రూమ్లో ఏం చేస్తారో వారికి వెల్లడించేది. 8 నుండి 10వ తరగతి విద్యార్థులను బాత్రూంలో ఫోటోలు తీసి సైజులు కొలతల గురించి వారితో చర్చించేది. అంతేనా, ఈ ఫోటోలను వేరే వాళ్లకు షేర్ చేసేదన్న ఆరోపణ కూడా ఉంది. అప్పట్లో కో ఎడ్యుకేషన్ కావడంతో అబ్బాయి అమ్మాయిని పక్కపక్కన నిలబెట్టి ఫోటోలు తీసేదని చెప్తున్నారు తల్లిదండ్రులు. శుక్రవారం సివిల్ డ్రెస్ కావడంతో టాప్స్ లెగ్గిన్స్ వేసుకురండి అని చెప్పేదట ఈ పంతులమ్మ. మేకప్ వేసుకోండి, గోరింటాకు పెట్టుకోండి అని సలహాలు ఇచ్చేదట. పాఠాల గురించి డౌట్ అడిగితే కొట్టేదని చెప్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే మీపై క్షుద్ర పూజలు చేస్తానంటూ బెదిరించేదట. దీంతో విసిగిపోయిన ఉపాధ్యాయులు టీచర్లు ఆమెపై ఫిర్యాదు చేయడంతో ఆమెను తొలగించారు. 2 సంవత్సరాల తర్వాత ఆమె ఇప్పుడు తిరిగి విధుల్లో చేరుతోందని తెలిసింది. దీంతో ఈ శృంగార పాఠాలు చెప్పే టీచర్ అమ్మ మాకొద్దు అంటూ రోడ్డుకెక్కారు. ఆమె తిరిగి ఇక్కడికి వస్తే తాము ఆత్మహత్య చేసుకుంటామంటూ చెప్తున్నారు. మా పిల్లల భవిష్యత్తు కోసం ఇలాంటి పంతులమ్మ మాకొద్దు అంటూ చెప్తున్నారు. ఇలాంటి టీచర్ వద్దని కొంతమంది ఆ స్కూల్ మాన్పించేశారు కూడా. ఇప్పుడు మళ్ళీ వస్తే తమ పరిస్థితి ఏంటి అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థినులు. ఇదిలా ఉంటే తోటి ఉపాధ్యాయులు కూడా ఆమె రీజైనింగ్ పై పెదవి విరుస్తున్నారు. గణితం బోధించమంటే శృంగార పాఠాలు చెప్తానంటున్న ఈ పంతులమ్మపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.